విశాఖ జిల్లా కలెక్టర్ను కలిసి జీవీఎంసీ మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కూటమి కార్పొరేటర్లు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేసిన సుమారు 69 మంది కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్ను కలిసిన టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, నాయకులు వీలైనంత త్వరగా సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరిన కూటమి కార్పొరేటర్లతో పాటు ఉన్న త్వరలో చేరబోయే టీడీపీలో చేరబోయే వైసీపీ కార్పొరేటర్లు. ఈ కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేటర్లు, ఫ్లోర్ లీడర్లు పాల్గొన్నారు. కూటమికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని నైతిక బాధ్యత వహిస్తూ సిగ్గుచారం ఏమైనా ఉంటే రాజీనామాలు చేయాలి తప్ప ఇంకా అది పట్టుకొని ఊగులాడడం అనేది ఫస్ట్ తప్పు. ఇక మళ్ళీ ఏదో దింపేస్తున్నాం, పొడిచేస్తున్నాం, దింపేయకూడదు. చెప్పకముందే దిగిపోవడం అన్నది మంచి పద్ధతి. ఇంకా పట్టుకొని ఊగులాడుతున్నారు కాబట్టి ఇవాళ విశాఖపట్నం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి మేము ఇవాళ మెజార్టీ సభ్యులు ఆ పార్టీ నుండి కూడా బయటకు వచ్చి ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఆయన ముందుకు వెళ్ళనివ్వట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విశాఖపట్నం అభివృద్ధి జరగాలన్నా, ముఖ్యంగా ఇలా ఎయిర్పోర్ట్ కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో విశాఖపట్నం ఒక ఫైనాన్షియల్ హబ్. ఈ దేశానికి ఢిల్లీ రాజధాని అయితే ముంబై ఏ విధంగా ఉందో, ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని అయితే విశాఖపట్నం అదే పరిస్థితి. కాబట్టి ఈ అభివృద్ధికి కుంటుపడుతుంది. కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళు ఇంకా పట్టుకొని వదలకుండా కూర్చున్నారు. ఈ ఓడిపోయినా ఏం చేసినా కూడా ఇలాగ ఉంటాం మేము అన్న పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒక దేవాలయాలు కావచ్చు, ఏమని కావచ్చు, ట్రస్ట్ బోర్డు గతంలో ఏదైనా ప్రభుత్వం మారినప్పుడు వెంటనే రాజీనామాలు చేస్తారు. వీళ్ళు అలా కూర్చున్నారు. కాబట్టి ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. రేపు అతి త్వరలోనే విశాఖపట్నం మేయర్, ఇంకా చాలా మేయర్లు కానీ జడ్పీజీ అన్నీ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితుంది. కాబట్టి మంచిగా దిగిపోవాలి, మంచిగా రాజీనామా చేయాలని మేము కోరుతున్నాం.